ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు సైతం కురుస్తుండటంతో బేల మండలం రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మార్కెట్లలో పలు పంటల విత్తనాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రైవేటు కంపెనీల విత్తనాలతో రైతులు మోసపోయే అవకాశం ఉందన్నందున నకిలీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. నకిలీ విత్తనాలను విక్రయించే ప్రైవేటు దుకాణాలు, డీలర్లు, కంపెనీలపై ప్రభుత్వం కొరడా చలిపిస్తుంది. జిల్లాలో పత్తి తర్వాత సోయా పంటకు ప్రాధాన్యతనిస్తారు. దీంతో విత్తన కంపెనీలు, వ్యాపారులు ప్రతి ఏటా రేటు పెంచుతూ రైతులపై అధిక భారాన్ని మోపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో పత్తి పంట తర్వాత సోయా పంటను అధికంగా సాగు చేస్తారు. ఇది అదునుగా భావించి ప్రైవేటు కంపెనీలు సోయా విత్తనాల ధరల్ని ఏటా పెంచుతున్నారు. అంతేకాకుండా సంచి బరువులో కూడా కోత పెడుతున్నారు. 30 కిలోల సోయా సంచిని 22 నుంచి 25 కిలోలకు తగ్గించారు. ధర మాత్రం అమాంతం పెంచేశారు. ఒక్కో బస్తాకు 2,750 నుండి 2,800 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులపై అదనంగా భారం పడుతోంది. ప్రభుత్వం ప్రైవేటు దళారుల దోపిడీని అరికట్టాలని రైతులు వేడుకుంటున్నారు. నా పేరు ప్రశాంత్ టార్గెట్, గ్రామం దుప్పాల, మండలం బేల, జిల్లా ఆదిలాబాద్. నాకు నా 7 ఎకరాల భూముల్లో 3 గ్రీన్ గోల్డ్ రకమైన సోయా విత్తనాలు నాటిన, మరియు 6 ఏమో మాలవిక రకమైన విత్తనాలు నాటిన, మరియు గ్రీన్ గోల్డ్ 25 కేజీల విత్తనాలు, మరియు మాలవిక 22 కేజీల విత్తనాలు. అయితే వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం అయితే 30 కేజీల విత్తనాలు ఒక బ్యాగులో ఉండాలి. కానీ ఇవి గ్రీన్ గోల్డ్ మరియు మాలవిక 22-25 కిలోల కేజీల విత్తనాలు ఉన్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు. మరియు బ్యాగుల పైన కూడా విత్తనాలు ఎన్ని కేజీలు ఉన్నాయో కూడా స్పష్టంగా రాయటం లేదు. కాబట్టి దీనిపైన పై అధికారులు తనిఖీలు చేసి మా రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. గత సీజన్ లో 30 కిలోల సోయా విత్తనాల సంచి 1718 రూపాయలుంటే ఈసారి అది దాదాపుగా డబుల్ అయింది. ఎలా అంటే విత్తన బ్యాగ్ పరిమాణాన్ని కూడా 30 కిలోల నుంచి 22, 23, 24, 25 కిలోలకు కుదించారు. ఒక్కో బ్యాగును 2,750 నుంచి 2,800 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ లెక్కన కిలో విత్తనాలకు సుమారు 125 రూపాయల ధర పలుకుతోంది. కానీ పంట కొనుగోళ్ల సమయంలో మాత్రం కిలో సోయా 50 రూపాయలు దాటడం లేదన్నది రైతుల ఆవేదన. అటు దాదాపు బ్యాగుపై 1000కి పైగా ధర పెరుగుదలతో పాటు బరువులో 5 నుంచి 8 కిలోల కోత పడుతోంది. దీంతో రైతుపై బస్తాకు దాదాపు 1,100 రూపాయల భారం పడుతోంది. వాస్తవంగా ఎకరానికి 30 కిలోల విత్తనాలు సరిపోతాయి. కానీ బ్యాగు పరిమాణం తగ్గించడం వలన ఎకరం పొలమున్న రైతు అదనంగా మరో బ్యాగు కొనాల్సి వస్తోంది. దీంతో రైతుపై మరింత భారం పడుతోంది. ప్రైవేటు కంపెనీల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని రైతులు వేడుకుంటున్నారు. ఈరోజు రైతులు సోయా విత్తనాలకు గత ప్రభుత్వం సబ్సిడీ మీద 30 కేజీలు సోయా విత్తనాలు ఇచ్చేవారు. ఆ 1,778 రూపాయలు ఉండే. ఇప్పుడు ప్రత్యేకించి వ్యవసాయ శాఖ వాళ్ళు సబ్సిడీ మీద ఇస్తారని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ దళాలు 22 కేజీలకే సోయా విత్తనాలు 3,000 చొప్పున బ్యాగ్కు తీసుకుంటున్నారు. దానికి కూడా కరెక్ట్ బిల్ల మీద ఎలాంటి కేజీలు రాయకుండానే ఏదో బ్యాచ్ నెంబర్ రాసి అమ్ముతున్నారు. రైతులు బాగా మోసపోతున్నారు. ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలా. వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే రైతులు బాగా మోసపోతున్నారు. అదే పాత పద్ధతిలో చూస్తే ప్రతి సోయా బ్యాగ్ తీసుకోవాలంటే 30 కేజీలు ఉండేది. ఇప్పుడు తీసుకుంటే 22, 25 ఇలాంటి బ్యాగులు తీసుకొని ఇచ్చి రైతులను బాగా మోసపోతున్నారు. ఇలాంటి మోసపోవద్దని ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖనికి మేము ప్రత్యేకించి మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నది. మీరు కూడా వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించి కరెక్ట్ ధరలు వచ్చేటట్టు చూడాలా. ఇదే మేము ఒకవేళ పండిస్తే 5,000కే కుంటల్కు మీరు తీసుకుంటారు. అదే మీరు విత్తనాలు ఇస్తే 13,000 దాకా ఇస్తారంటే ఇంత రైతుల మీద ఘోర అన్యాయం అవుతున్నది. ఇలాంటి అన్యాయం కనీసం మాకు 50% అన్న మీరు ఇచ్చే దానికన్నా మా నుంచి 50% అన్న మీరు ధరతో తీసుకుంటే రైతులు కొంచెం వాళ్ళకు హెల్పింగ్ చేసేటట్టు అవుతున్నది. ఎందుకంటే రైతుల నుంచే మనం
ప్రైవేటు కంపెనీల విత్తనాలతో రైతులు మోసపోయే అవకాశం ఉన్నందున నకిలీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా నిత్యం ఎక్కడో ఓ చోట నకిలీ విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. నకిలీ విత్తనాల్ని తయారు చేసే కంపెనీలు, విక్రయించే డీలర్లు, ప్రైవేటు దుకాణాలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తారు. అందుకు తగ్గట్టే ఇక్కడ పంటల సాగు కూడా ఉంటుంది. ఇక్కడ నేలలు పత్తి, సోయా, జొన్న, కంది, మొక్కజొన్న పంటలకు అనుకూలం. ఈ ఖరీఫ్ సీజన్ లో బేల మండలంలో రైతులు ప్రధానంగా పత్తి పంటనే ఎక్కువగా సాగు చేసినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 28,000 ఎకరాల్లో పత్తి పంట సాగు కానుండగా 1,200 ఎకరాల్లో సోయా, 1000 ఎకరాల్లో కందులు సాగవుతున్నట్టు అధికారులు తెలిపారు. రైతులందరికీ నమస్కారం. కొంచెం వర్షం మొన్న మంచిగా పడ్డది, చాలా సంతోషంగా ఉన్నది. సో మేజర్గా మీకు కొన్ని సలహాలు, సూచనలు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మనం ప్రజెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పుడు కాటన్ మనకు దగ్గర 28,000 ఎకరాల భూమి ఉన్నది మన బిలా మండల్లో. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు మనం చూసుకున్నట్లయితే ఒక 70 నుండి 80% వరకు కాటన్ సోయింగ్ అయిపోయింది. ప్లస్ సోయాబీన్ తీసుకున్నట్లయితే మీరు పోయినసారి 6,000 చిల్లర ఎకరాల సోయాబీన్ పండించిండే. సో సోయా కూడా ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఒక 1,200 ఎకరాల దాకా సోయాబీన్ పడ్డది. అదే రెడ్ గ్రామ్ తీసుకుంటే మనము రెడ్ గ్రామ్ కూడా 6,000 చిల్లర ఎకరాల పంట పండించింది పోయినసారి. సో ఈసారి ఇప్పుడు 500 నుండి 1000 గ్రామ్ పడ్డది. సో అఫీషియల్గా మొత్తం ఆథరైజ్డ్ డేటా ఏదైతే ఉన్నదో అది మనకి ఒక వారం రోజులలో మళ్ళీ కంప్లీట్ పిక్చర్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. సో కానీ దీంతో పాటు మీకు కొన్ని సూచనలు ఇద్దాం అనుకుంటున్నాను నేను. మొదటగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, సోయింగ్ చేయని వాళ్ళు ఎవరు ఖరీఫ్ సాగు సమయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులు